హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో అతి ముఖ్యమైన టాపిక్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే, దీని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇందులో నేను ఏం చెప్తానంటే ఇందులో మెయిన్ మీకు ఎక్కడైతే డిఫికల్ట్గా ఫీల్ అవుతారో ఆ పార్ట్ అదేంటంటే లిమిట్స్ని ఏ విధంగా మార్చాలి. చాలామంది ఇక్కడే బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో హౌ టు చేంజ్ ద లిమిట్స్ అనేది నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఏమి ఇచ్చారు, 0 to 1 0 to root 1 minus x square y square dy dx. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, లిమిట్స్ అనేది మనం చేంజ్ చేయాలి. సో చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, అసలు యాక్చువల్గా ఏం చేయాలి, మన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, మనం dy ఇచ్చాడు dx ఇచ్చాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేసి తర్వాత విత్ రెస్పెక్ట్ టు x. కానీ చేంజ్ ఆఫ్ ఆర్డర్లో ఏం జరుగుతుంది, మనం దీన్ని మారుస్తాం. అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేసి తర్వాత విత్ రెస్పెక్ట్ టు y చేస్తాం. అంటే dx dyలోకి మార్చాలి. సో ఇలా మార్చాలంటే ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా మనం లిమిట్స్ కూడా మార్చుకోవాలన్నమాట. సో హౌ టు చేంజ్ ద లిమిట్స్ అనేది ఇప్పుడు చెప్తారు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు లిమిట్స్ ఏమి ఇచ్చారు అనేది క్లారిటీగా ఫస్ట్ రాసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన లిమిట్స్ రాస్తాను నేను. ఓకే, సో గివ్ లిమిట్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. వేరియబుల్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం ఐడెంటిఫై అయిపోతే రిమైనింగ్ మనకి ఈజీగా వస్తుంది. సో నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఎవరైనా మిస్ అయితే చూడండి. ఎప్పుడైనా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంటే అది y యొక్క లిమిట్స్ అవుతాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఉంటే అవి x యొక్క లిమిట్స్ అవుతాయి. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఉంది కాబట్టి ఇవి ఏ లిమిట్స్, ఈ ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ y యొక్క లిమిట్స్ అన్నమాట. సో y యొక్క లిమిట్స్ ఫస్ట్ రాసేసుకోండి. y = 0 to y = root 1 minus x square. ఇవి ఎప్పుడైతే మనకి వచ్చేసినాయో రిమైనింగ్ ఆటోమేటిక్గా మనకి ఏ లిమిట్స్ అనేది అర్థమైపోతుంది అనమాట. సో ఈ y యొక్క లిమిట్స్ కాబట్టి 0 1 అనేవి దేని యొక్క లిమిట్స్ అవుతాయి, x యొక్క లిమిట్స్ అవుతాయి. సో x = 0 to 1 అనేది కాన్స్టెంట్ లిమిట్స్ అన్నమాట. సో ఇప్పుడు కూడా ఒకటి కాన్స్టెంట్ లిమిట్స్ ఇస్తాడు, ఒకటి వేరియబుల్ లిమిట్స్ ఇస్తాడు. ఓకే, అవి ఏంటో క్లియర్గా నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన లిమిట్స్, ఎక్స్ లిమిట్స్ ఏంటి, వై లిమిట్స్ ఏంటి అనేది రాసుకుందాం. సో ఇవి కాన్స్టెంట్ లిమిట్స్, ఇవి వేరియబుల్ లిమిట్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఏం లేదమ్మా, కొత్త లిమిట్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా చూసుకోండి, ఎప్పుడు కూడా ఎక్స్ వైలు ఇలా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏ లిమిట్స్ కాన్స్టెంట్, ఎక్స్ యొక్క లిమిట్స్ కాన్స్టెంట్. ఓకే, మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్లో ఏం జరుగుతుందంటే వై యొక్క లిమిట్స్ కాన్స్టెంట్స్ అవుతాయి. ఓకేనమ్మా, ఏమవుతాయి, ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ ఉంటే ఇక్కడ వై కాన్స్టెంట్లు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్స్ కాబట్టి మనకి ఇక్కడ వై యొక్క లిమిట్స్ కాన్స్టెంట్స్ వస్తాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వై లిమిట్స్ ఏమున్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చేంజ్ ఆఫ్ ఆర్డర్లో ఏం జరుగుతుంది, ఎక్స్ లిమిట్స్ వేరియబుల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ బ్రెయిన్లో పెట్టుకుంటే అప్పుడు మనకి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇచ్చిన లిమిట్స్ ఫస్ట్ క్లియర్గా రాసుకుని అవి ఏవి కాన్స్టెంట్స్ ఏవి వేరియబుల్స్ అనేది రాసుకోండి. నెక్స్ట్ న్యూ లిమిట్స్ అని హెడ్డింగ్ పెట్టుకుని ఏవి వేరియబుల్స్ వస్తాయి ఏవి కాన్స్టెంట్స్ వస్తాయి రివర్స్ చేసుకోవడమే. ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ ఉంటే ఇక్కడ వై కాన్స్టెంట్ ఉంటుంది, ఇక్కడ వై కాన్స్టెంట్ ఉంటే ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. అలా చూసుకోండి. ఓకే, ఈ విధంగా రాసాం. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది, మనకి వై లిమిట్స్ కాన్స్టెంట్స్ వస్తాయి, ఎక్స్ లిమిట్స్ వేరియబుల్స్ వస్తాయి అన్నమాట, అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇచ్చిన లిమిట్స్ని బేస్ చేసుకుని ఒక రఫ్గా ఒక డయాగ్రామ్ అనేది వేయడానికి ట్రై చేద్దాం. సో ఇచ్చిన లిమిట్స్ ఏంటి, x = 0 to 1, y = 0 to y = root 1 minus x square. సో దీన్ని ఒకసారి సింప్లిఫై చేసాం అనుకోండి, మనకి x² + y² = 1 వస్తుంది. అంటే అర్థం ఏమైంది, ఇక్కడ ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. అందువల్ల నేను ఒక సర్కిల్ అనేది తీసుకున్నాను ఇక్కడ. ఓకే, సర్కిల్ వేసుకుని ఇప్పుడు ఏం చేశానంటే వాడు ఇచ్చిన లిమిట్స్ అనేది మనం డయాగ్రామ్లో మనం గుర్తించాలన్నమాట. సో ఇక్కడ x = 0 to x = 1 అన్నాడు. సో x = 0 అంటే ఎక్కడ ఉంటుంది, x = 0 అంటే y యాక్సిస్, అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ x = 1 అన్నాడు, x = 1 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ మన దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సర్కిల్ మొత్తం అంతా కాదు, జస్ట్ ఈ పార్ట్ ఒకటి తీసుకుంటే సరిపోద్దని అర్థమవుతుంది. సో రిమైనింగ్ పార్ట్ మనకు అవసరం లేదు, ఎందుకు వాడు పాజిటివ్ యాక్సిస్లోనే తీసుకున్నాడు కాబట్టి. బౌండరీస్ అనేవి తెలిసిపోయినాయి మనకి, x = 0 బౌండరీ, x = 1 అనేది బౌండరీ. నెక్స్ట్ రిమైనింగ్ y = 0 to y = root 1 minus x square అన్నాడు. y = 0 అంటే ఎక్కడ వస్తుంది, x యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇది y = 0, y = root 1 minus x square అనేది సర్కిల్ అనమాట. సో మనకి రీజన్ ఏంటనేది అర్థమైపోయింది, ఇది y = root 1 minus x square అనే సర్కిల్. ఓకే, సో డయాగ్రామ్ అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మార్చాలి లిమిట్స్ అంటే ఏం లేదు, చిన్న స్ట్రిప్ ఒకటి తీసుకుంటాం మనం. సో స్ట్రిప్ ఎలా తీసుకోవాలి, సింపుల్గా నేను షార్ట్కట్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్లో ఎక్స్లో ఉందనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, హారిజంటల్ స్ట్రిప్ తీసుకోండి. క్వశ్చన్లో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉన్నాయనుకోండి లిమిట్స్, వెర్టికల్ స్ట్రిప్ తీసుకోండి. అది ఈజీగా ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోవడం, చిన్న షార్ట్ కట్ లాంటిది అనమాట. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూడగానే మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉన్నాయి లిమిట్స్, సో
సో హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుని చేసుకోండి. లేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ వై ఉన్నది అనుకోండి, వెర్టికల్ స్ట్రిప్ తీసుకోండి. అప్పుడు ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో స్ట్రిప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం లిమిట్స్ అనేది రాయాలి. ఓకే, ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ అనేవి రాసేసుకోండి. సో కాన్స్టెంట్స్ దేనికి వస్తాయని చెప్పాను, ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ. మనం దేనికి కాన్స్టెంట్స్ వస్తాయి, వైకి కాన్స్టెంట్స్ వస్తాయి. సో వై యొక్క లిమిట్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో వైకి కాన్స్టెంట్ వై లిమిట్స్ కాబట్టి చూడండి, ఇది రీజియన్ కదా. ఓకే, ఇది స్ట్రిప్ కదా. స్ట్రిప్ ఎక్కడ ఇలా కిందకి తీసుకొచ్చామనుకోండి, ఇక్కడికి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఇలా పైకి వెళ్తే ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా కాన్స్టెంట్స్ అంటే బౌండరీస్ అనమాట. అంటే ఈ రీజియన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటి, వై యొక్క లిమిట్ y ఈక్వల్ టు 0. సో y యొక్క లిమిట్ ఏమవుతుంది, ఒకటి 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రీజియన్ ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ y వాల్యూ ఏంటి, 1 ఎలా వచ్చింది, ఇక్కడ రేడియస్ కదా. x² + y² = 1 అంటే 1 రేడియస్. ఇక్కడ 1,0 అయితే ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది, 0,1 అంటే ఇక్కడ y వాల్యూ ఎంత వస్తుంది, 1 కదా. సో బౌండరీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ y వాల్యూ 0, ఇక్కడ y వాల్యూ ఎంత ఇలా తీసుకుంటే ఇక్కడ y వాల్యూ ఏమవుతుంది, ఇది y ఈక్వల్ టు 1 అవుతుంది. సో y యొక్క లిమిట్స్ ఏమవుతాయి, 0 to 1. సో y యొక్క లిమిట్స్ వచ్చేసినాయి, కాన్స్టెంట్స్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ఏం చేయాలి, మనం వేరియబుల్స్ కనుక్కోవాలి. సో వేరియబుల్ చాలా ఈజీ. ఎప్పుడైతే మీరు స్ట్రిప్ డ్రా చేశారో స్ట్రిప్ యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసుకోండి. ఓకే, స్ట్రిప్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ లైన్ మీద స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ లైన్ యొక్క పేరేంటి, x ఈక్వల్ టు 0 కదా. సో లోయర్ లిమిట్ ఏమవుతుంది, x ఈక్వల్ టు 0 అన్నమాట. నెక్స్ట్ ఎక్కడ ఎండ్ అయింది, మనకి ఈ కర్వ్ మీద ఎండ్ అయింది. ఓకే, సో ఈ కర్వ్ యొక్క పేరేంటి, x² + y² = 1. మనకి ఎందులో కావాలి, కర్వ్ మనం మాడిఫై చేసుకోవాలి. ఎక్స్లో x ఈక్వల్ టు కావాలంటే x యొక్క లిమిట్స్ కావాలంటే x ఈక్వల్ టు అని రాస్తారు. y యొక్క లిమిట్స్ కావాలంటే దీన్నే y ఈక్వల్ టు అని రాసుకుంటాం. ప్రజెంట్ మనకి ఏం కావాలి, x యొక్క లిమిట్స్ కావాలి. x యొక్క లిమిట్ ఒకటి 0 వచ్చేసింది, ఇంకోటి x యొక్క లిమిట్స్ కావాలి. కాబట్టి x² + y² = 1 మాడిఫై చేస్తారు. మాడిఫై చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూ x ఈక్వల్ టు యాక్చువల్గా +or-1 వస్తుంది. కానీ ఇక్కడ పాజిటివ్ యాక్సెస్ తీసుకుంటాం కాబట్టి మైనస్ రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది, x ఈక్వల్ టు √1 - y² అనమాట. సో ఇది ఏమవుతుంది, అప్పర్ లిమిట్ అనమాట. ఓకే, సో అప్పర్ లిమిట్ ఏమైందమ్మా, √1 - y². ఈ విధంగా చాలా ఈజీగా మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్లో లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన లిమిట్స్ క్లారిటీగా రాసుకోండి. అందులో ఏవి కాన్స్టెంట్స్, ఏవి వేరియబుల్స్ అనేది రాసుకోండి. తర్వాత మనం ఏం కావాలి, నువ్వు లిమిట్స్ అనేది రాసుకొని కాన్స్టెంట్స్ ఎక్కడ వస్తాయి, వేరియబుల్స్ ఎక్కడ వస్తాయని చూసుకోండి. తర్వాత మరి ఏం చేస్తారు, ఇచ్చిన లిమిట్స్ ప్రకారం డయాగ్రామ్ వేయండి. వేసిన తర్వాత ఏం చేయాలి, స్ట్రిప్ తీసుకోవాలి. స్ట్రిప్ ఎలా తీసుకోవాలి, షార్ట్ కట్ చెప్పాను. ఏంటిది, మనకి ప్రాబ్లంలో ఎక్స్ కనిపిస్తే మీకు హారిజాంటల్ స్ట్రిప్ తీసుకోండి. ప్రాబ్లంలో వై కనిపిస్తే మీకు, అంటే లిమిట్స్లో వై కనిపిస్తే మీకు వెర్టికల్ స్ట్రిప్ తీసుకుంటారు. సో ప్రెజెంట్ ఇక్కడ నాకు లిమిట్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి నేను హారిజాంటల్ స్ట్రిప్ తీసుకున్నాను. ఓకే, సో తీసుకున్న తర్వాత ఏం చెప్పాను మీకు, ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ ఏంటో రాయాలి. కాన్స్టెంట్ లిమిట్స్ అంటే ఏం లేదు, ఆ ఏరియా యొక్క బౌండరీస్ అనమాట. సో ఏరియా యొక్క బౌండరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏరియా అనేది హారిజాంటల్ కాబట్టి ఇలా రావాలి, ఇలా వెళ్ళాలి. సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. దీని యొక్క లిమిట్ y ఈక్వల్ టు 0. ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. దీని యొక్క లిమిట్ y ఈక్వల్ టు 1. సో y ఈక్వల్ టు 0 to 1 కాన్స్టెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేయాలి, మీరు వేరియబుల్స్ తీసుకోవాలి. సో వేరియబుల్స్ తీసినప్పుడు ఏం చెప్పాను, స్ట్రిప్ తీసుకున్నాం కదా, స్ట్రిప్ యొక్క స్టార్టింగ్ పాయింట్ చూడండి, అది వేరియబుల్ లిమిట్ యొక్క లోయర్ లిమిట్ అవుతుంది అనమాట. సో ఈ లిమిట్ ఏంటి, x ఈక్వల్ టు 0. అదే నోట్ చేసుకుందాం. నెక్స్ట్ అప్పర్ లిమిట్ అనేది ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, కర్వ్ దగ్గర ఎండ్ అయింది. ఈ కర్వ్ పేరేంటి, x² + y² = 1. మనకి ఏం కావాలి, x వాల్యూ కావాలి కాబట్టి దీని నుంచి x వాల్యూ కనిపెడతాం. అది దాన్ని మనం ఏమైనా తీసుకుంటాము, అప్పర్ లిమిట్ కింద తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఇంటిగ్రేషన్ అడిగినప్పుడు లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.